సుధా కిచెన్కి స్వాగతం. అందరికీ నమస్తే అండి. ఈరోజు అరటికాయతో కూర చూపిస్తానండి. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అరటికాయలు నేనైతే 3 అరటికాయలు అయితే తీసుకున్నానండి. పచ్చి అరటికాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. గుండె జబ్బులు కూడా రావండి. ఇందులో ఫైబర్ ఉంటుందండి. ప్రతి మనిషి తినాలండి. అరటికాయ అంటే చాలామందికి ఇష్టపడదండి. అరటికాయ కూర అంటారు. ఏం కూర వండారంటే అరటికాయ కూర వండారా అంటే చాలామందికి ఇష్టం ఉండదండి. కానీ తింటే ఆరోగ్యం అండి. చాలా ఫైబర్ కంటే ఉంటుందండి. చాలా మంచిది. నేనైతే 3 అరటికాయలు తీసుకున్నాను. కూర చేస్తాను. ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. కోస్తానండి. సన్నగా ముక్కలు కోసుకుంటాను అరటికాయలు. స్టవ్ అయితే వెలిగించానండి. కొంచెం మినప్పప్పు వేయించుకుందాం. రోస్ట్గా వేయించుకోవాలి. ఇదిగోండి, ఉప్పు నీటిలో వేసుకోవాలండి. ముక్కలు నల్లబడిపోతాయి. మామూలుగా కోస్తే నల్లబడిపోతాయి. ఉప్పు నీటిలో వేసుకుంటే తెల్లగా ఉంటాయండి. కూర వండిందాక కూడా తెల్లగా ఉంటాయి. నేనైతే ఉప్పు నీటిలో వేసుకున్నాను. వేగిపోయింది. మినపప్పు కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో తీసేసుకుందామండి. నువ్వులు కూడా వేయించుకోవాలి. నువ్వులు కూడా ఆరోగ్యానికి మంచిదే కదండి. కాల్షియం కూడా. నువ్వులు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. నువ్వులతో చేసిన లడ్డు, వేరుశనగ పలుకుల లడ్డు. ఆడవాళ్ళకి బలం ఉండదండి. ఇలాగా చేసుకొని వేయించుకొని లడ్డు రూపం కూడా చేసుకోవచ్చండి. తినొచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి కూడా వేగిపోయి తీసేద్దామండి. ఎక్కువ వేయిస్తే మాడిపోతాయండి. నా దగ్గర కారం పొడి ఉందండి. నా దగ్గర ఆల్రెడీగా కారం పొడి ఉంది. నేను ఎండుమిర్చి అయితే వేయడం లేదు. 3 మ్యాంగో కారం, పచ్చి కారం ఉంది, వేసుకుంటాను. నేను ఆల్రెడీగా ఆయిల్ వేసుకున్నానండి. అరటికాయ ముక్కలన్నీ వేయించేసుకుందాం. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కోసి పెట్టుకోండి. దోరగా వేయించుకోవాలి. చిన్న ముక్కలు కావాలంటే చిన్న కోసుకోండి. ఎలాగైనా కూరే వస్తుందండి. నేనైతే చక్రాల్లాగా కోసుకున్నాను. వేయించుకోవాలండి. ఫస్ట్ ఆయిల్లోనైతే బాగా వేయించుకోవాలి. ఉప్పు నీటిలో వేస్తే ముక్కలు తెల్లగా ఉన్నాయి చూడండి. ఉప్పు నీటిలో అయిపోతే కూర అయితే ముక్కలు అయితే అరటికాయ ముక్కలు నలుపు వచ్చేస్తాయి. చూడండి ఎంత తెల్లగా ఉన్నాయి. ఈ చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. కూరలోని పొడి చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు పొడి వేసుకుందాం. బాగా వేయించుకోవాలండి. రోస్ట్గా వేయించుకోవాలి. ఫ్రైలా చేస్తానండి. చాలా బాగుంటుంది కూర. సాంబార్తో, రసంతో సైడ్ డిష్ లాగా నంచుకొని తినడానికి అరటికాయ కూర చాలా బాగుంటుంది.
ఈ వేయించుకున్నాం కదండి మినపప్పు నువ్వులు ఇందులో అయితే వేసేసుకుందాం. పొడి చేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి పొడి అయితే అయిపోయింది. నువ్వులు మినపప్పు అండి. వేరుచెన పలుకులున్నా వేసుకోండి. నా దగ్గర వేరుచెన పలుకులు లేవు. మీ దగ్గర ఉంటే ఇదే దాంట్లో వేయించి వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు కూడా చేద్దామండి, మిక్సీ చేద్దాం, బరకగా చేసుకుందాం. ఇదిగోండి సన్నగా కోసుకున్నాను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. బరకగా మిక్సీ చేసుకోవాలి. ఇది కూడా మిక్సీ చేసి చూపిస్తానండి. వేగిపోయావండి అరటికాయలు అయితే బాగా వేగిపోయి. ఇప్పుడు తీసేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అయితే కాగిందండి. ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, వేగిపోయిందండి. ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా వేసుకుందాం. అలాగే టమాటా కూడా పేస్ట్ చేసుకున్నానండి. బాగా వేగించాలి ఈ రెండు. అలాగే ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే సాల్ట్ అండి, చూసుకొని మళ్ళీ వేసుకుందాం. కొంచెం పసుపు వేద్దామండి. అరటికాయలు వేయించుకున్నప్పుడు వేసుకున్నాము, మళ్ళీ వేస్తున్నాను. సాల్ట్ కూడా చూసుకొని మళ్ళీ వేద్దాము. కారం కూడా వేస్తానండి. పచ్చికారం ఉంది నా దగ్గర, వేస్తాను. ఊరగాయలు వేస్తారు కదండి 3 మ్యాంగో పౌడరు. ఇది పచ్చికారం ఆవకాయల్లోకి వేసుకుంటారు కదా, అదే కారం ఇందులో వేస్తున్నాను. దీనికి 3 మ్యాంగో పౌడర్ అంటారు. చాలా రెడ్గా ఉంటుందండి కారం. చూడండి ఇందులో చూడండి ఇలా ఉంటుంది. కారం అయితే వేసుకుంటాను. మీరు కారం ఎంత తినగలరో చూసి వేసుకోండి. చూసి కారం వేసుకోండి. చిన్నపిల్లలు ఉన్నారండి, తక్కువ కారం వేస్తాను. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మా ఇంట్లో కారం తక్కువ అండి. నాన్ వెజ్కే వేస్తాను కారం. కాయగూరలన్నిటికీ తక్కువేనండి. మినపప్పు నువ్వుల పొడి అండి ఇది. చాలా బాగుంటుంది వేసుకుంటే. అలాగే డ్రై కొబ్బరి కూర ఉందండి నా దగ్గర, వేస్తున్నాను. ఇదిగోండి డ్రై కొబ్బరి కూర అండి ఇది. చాలా బాగుంటుంది. మీ దగ్గర డ్రై కొబ్బరి కూర లేకపోతే పచ్చిదైనా వేసుకోవచ్చండి.
అందరి దగ్గర డ్రై కొబ్బరి కూర ఉండదు కదండి, పచ్చిదైనా వేసుకోవచ్చు. నువ్వులు, మినపప్పు పొడి, కొబ్బరి కూర ఇదంతా రోస్ట్గా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అరటికాయలు వేయాలండి. బాగా వేగిందండి. డ్రై కొబ్బరి కూర, నువ్వులు, మినపప్పు అండి. మీ దగ్గర వేరుశనగ గుళ్ళు ఉంటే, పలుకులు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. నాన్ స్టిక్లో చేసుకోవాలండి. సిల్వర్ తపెల్లో చేస్తే అడుగైతే అంటుకుంటుందండి, బాగా రాదు. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా, అరటికాయలు వేసేద్దాం. చాలా బాగుంటుందండి, ఎమ్మీగా. చికెన్కి మించిపోద్దండి, అంత టేస్ట్గా అంత బాగుంటుంది. సాంబార్తో, టమాటీ రసంతో, చారుతో, పప్పుచారుతో, పప్పు టమాటా, పాలక్ పప్పుతో నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. కూర చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ చేయలేదండి. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ ఎవరైతే చూస్తారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అబ్బా. మీ లైక్ కొంతమందికి రీచ్ అవుతుంది, లైక్ చేయండి ఒకసారి. అందరూ చూస్తున్నారు, ఎవ్వరు కూడా లైక్ చేయడం లేదండి, ఒకసారి లైక్ చేయండి అబ్బా. ఇది కూర కాదు, ఫ్రై కాదు, ఒక ముద్ద కూరలాగా అయిందండి. ఆఖరికి అరటికాయ ముద్ద కూరలాగా అయిందండి. ఎమ్మీగా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇదే విధంగా. కొత్తిమీర అయితే లాస్ట్ వేసుకున్నాను. గరం మసాలా పొడి వేయడం లేదండి, మీకు కావాలంటే వేసుకోండి, నేనైతే వేయడం లేదు గరం మసాలా పొడి. ధనియాల పొడి వేస్తానండి, కొంచెం ధనియాల పొడి అయితే వేసుకుంటాను, చాలా బాగుంటుంది టేస్ట్గా. అయిపోయిందండి, ఒక బౌల్లో వేసి మీకు చూపించేస్తాను. ఇదిగోండి, ఫ్రై అయితే ఈ విధంగా వచ్చింది. ఒక బౌల్లో వేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుందండి, సాంబార్తో కానీ రసంతో కానీ ఎమ్మీగా చాలా బాగుంటుంది. అరటికాయ ముద్ద కూర ఫ్రై అండి ఇది. చూడండి, మన అరటికాయ ముద్ద కూర ఫ్రై అండి ఇది. ఏమంటారో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కూరకి ఏమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే నేను కొబ్బరి కూర అన్నీ వేసాను కదండి, అరటికాయ ముద్ద ఫ్రై అనుకుంటున్నాను. మీరేమంటారో నాకు తెలియజేయండి. ఎమ్మీగా సాంబార్తో రసంతో చాలా బాగుంటుందండి కూర, అరటికాయ కూర. ఇలాంటి అరటికాయలు నేనైతే 3 తీసుకున్నాను, మీకు సరిపోయిన అరటికాయలు తీసుకోండి. ఎమ్మీగా చాలా బాగుంటుందండి. చికెన్కి మించిపోయిందండి, ఎంత కలర్ఫుల్గా ఉందండి చూడండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కోసుకోండి. నాకైతే చక్రాల్లా కోసానండి నేనైతే. మాకు చక్రాల్లా కూర అయితే చాలా ఇష్టపడతామండి మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ.
చూడండి కూరకి ఎంత బాగుందండి. ఎప్పుడెప్పుడా తినేద్దామని నోరు ఊరిపోతుందండి. చాలా ఎమ్మీగా చాలా చాలా బాగుంటుంది. పెరుగన్నంతో అయితే సూపర్ అండి. పెరుగన్నంతోనైతే మరి ఇంకా చెప్పక్కర్లేదండి. అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎమ్మీగా నచ్చిందండి వీడియో. 10 నిమిషాల్లోనే అరటికాయలు ఉంటే తయారైపోద్దండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఎవ్వరు కూడా లైక్ చేయడం లేదండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఫస్ట్ టైం ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.